ఒకసారి ఎడారిలో ఇసుక తుఫాన్లో రామయ్య అనే వ్యక్తి తన టెంట్లో నిద్రపోతూ ఉన్నాడు. అతని ఒంటె బయటకి కట్టేసి ఉంది. అప్పుడు ఒంటె మృదువుగా, అయ్యా, చాలా చలిగా ఉంది. కనీసం నా ముక్కు మాత్రమే టెంట్లో పెట్టుకోవచ్చా? చలి తగ్గుతుంది. రామయ్య, సరే, కాని కేవలం ముక్కు మాత్రమే అన్నాడు. కొంతసేపటి తర్వాత ఒంటె అడిగింది, నా తల కూడా పెట్టుకోవచ్చా? కొంచెం వేడి కుదురుతుంది. రామయ్య ఒప్పుకున్నాడు. తర్వాత మరో అభ్యర్థన, నా మెడ కూడా లోపల పెట్టుకోవచ్చా? మళ్ళీ రామయ్య సరే అన్నాడు. ఇలా ఒక్కొక్కటిగా ఒంటె అడుగుతూ ముందుకు వచ్చింది. ముందు కాయలు, శరీరం, చివరికి మొత్తం ఒంటె టెంట్లోపలికి వచ్చేసింది. ఇప్పుడు టెంట్ మొత్తం ఒంటెతో నిండిపోయింది. రామయ్యకి అక్కడ స్థలం లేదు. అప్పుడు ఒంటె రామయ్యతో, మనిద్దరికీ స్థలం లేదు. మీరు బయటకు వెళ్ళాలి అనింది. నీతి, ప్రతిదానికి అవునని చెప్పకండి. చిన్న అంగీకారాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. స్పష్టమైన హద్దులు పెట్టుకోండి.